సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఈ పౌర్ణమి నాడు నమ్మకంతో తులసి మొక్కను తాకు, వెంటనే ఒక శుభవార్త వింటావు, విను బిడ్డ, ఆనందిస్తావు అని బాబాగారు ఒక మంచి శుభవార్తని ఈ సందేశం ద్వారా అందిస్తున్నారండి. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి నాడు బాబాగారు చెప్పే ఈ సందేశం తప్పకుండా విని చూద్దాం. తల్లి, ఎంతో ఆనందంగా ఉన్నావు కదూ, ఎందుకంటే ఈరోజు నా బాబా నా కోసం ఎలాంటి సందేశం ఇస్తాడా అని ఎదురు చూస్తున్నావు కదూ. ఈరోజు నా మీద నమ్మకంతో నేను చెప్పినట్టుగా ఈ తులసి మొక్కను తాకమ్మా. నీ జీవితంలో ఎలాంటి కష్టాలున్నా కూడా ఈ రోజుటితో అంతం చేస్తాను. నీ జీవితమే మారబోతుంది. ఇంతవరకు చూసిన జీవితం వేరు, ఇక మీదట నువ్వు చూసే జీవితం వేరేలా ఉంటుంది. నువ్వు నా మీద నమ్మకం పెట్టుకున్నావు, ఎందుకంటే కల్మషం లేని నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం. నువ్వు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనదే. అన్నింటికంటే నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెబుతావు. నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచే జరగాలని ఈ సాయి నీకు ఈ సందేశం ఇస్తున్నాడు. నేను మీ భవిష్యత్తుని ఇప్పటికే రాసి పెట్టాను తల్లి. ఇప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సంతోషం మీకోసం నిల్వ చేయబడింది. అంతా ఈ సాయి చూసుకుంటాడు. జాగ్రత్తగా నువ్వు నేను చెప్పినట్టుగా నడుచుకుంటే చాలు. మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ఉంటే నువ్వు ఏది కోరుకున్నా కూడా నేను నీకు తక్షణమే ఆ పని జరిగేలా చేస్తాను. నీ మనసు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంచుకో, అంతా మంచే జరుగుతుంది. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నింటినీ కూడా మీ దగ్గర నుండి తరిమివేసే సమయం వచ్చింది. ఇకపై ఎటువంటి ఆందోళన చెందవద్దు. ఆర్థికంగాను, ఆరోగ్యకరంగాను సుఖపడే సమయం ఆసన్నమైంది. తల్లి, బాబా నేను ఏదో కోల్పోయాను అన్న భ్రమలో నువ్వు బాధపడుతున్నావు. నీ భవిష్యత్తులో ఎంత మంచి జరగబోతుందో నువ్వు కూడా ఊహించని విధంగా నేను రాసి పెట్టాను. నువ్వు అందరి ముందు నవ్వుతూ ఒంటరిగా ఏడుస్తున్నావు కదూ. నాకు తెలుసు బిడ్డ, అంతా అనుకూలంగా మారబోతుంది. నీ ధైర్యాన్ని నువ్వు ఎప్పుడూ కోల్పోవద్దు. ఈ సాయి నీ ప్రక్కనే ఉంటాడు. ఔషధం ఒక రకంగా పనిచేస్తుంది, అలాగే నమ్మకం ఒక రకంగా పనిచేస్తుంది. ఒకవేళ మనసులో విశ్వాసం ఉంటే అప్పుడు అంతా మంచే జరుగుతుంది. ఆ పైన అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఈ సాయి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండడం వలన ఎటువంటి కీడైనా సరే తొలగిపోతుంది. దూకుడు తగ్గించి పెద్దలు చెప్పినట్లు నడుచుకోవటం శ్రేయస్కరం. ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఎదురుపడితే వారికి భోజనం పెట్టడం మంచిది. అంతా నీకు మేలు జరుగుతుంది. ఎవరికి ఎప్పుడు భయపడకు. అందరితో ప్రేమగా, గౌరవంగా ఉండడం నేర్చుకో. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది. నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది. నేను నీ జీవితంలో ఉన్నప్పుడు ఇంకేం కావాలి? మీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించవద్దు. అదే సరి అయిన సమయానికి మీ దగ్గరకు నేనే రప్పిస్తాను. ఎప్పుడు ఇవ్వాలో ఆ భగవంతుడికి కూడా తెలుసు. తల్లి, నువ్వు ఎలాంటి కఠిన పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా నేను నీకు తోడుగా ఉండి అన్నింటినీ తొలగిస్తాను. ఇదే నా మాట. ప్రేమపూర్వకంగా పిలిచే ఒక పిలుపుకు నేను సమాధానం ఇస్తాను. నిజాయితీతో నువ్వు చేసే ప్రార్థన నేను స్వీకరిస్తాను, నెరవేరుస్తాను. నేను పూర్తి శ్రద్ధ మరియు సబూరి ఉన్న చోట తప్పకుండా నివాసంగా ఉంటాను. తల్లి, ఈరోజు నా మాటగా నా మీద నమ్మకంతో తులసమ్మని తాకావు కాబట్టి నీ ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే, శరీరానికి బాధ అయితే దునిలోని విభూతి ధరించు, మనసుకి బాధ అయితే నిరంతరం నన్ను ధ్యానించు. ప్రతిదీ ఒక పరీక్షే అని గ్రహించు. ఓపికతో నిలబడగలిగితే ఆ ఈశ్వరుడి అనుగ్రహంతో సంతోషంగా ఉండగలుగుతావు. ఈ గురువుకు పగ్గాలు అప్పగించి నిశ్చింతగా ఊరికే కూర్చుంటే చాలు. చేయవలసినదంతా నేనే చేసి మిమ్మల్ని చివరికంట గమ్యానికి చేరుస్తాను. నన్ను కేవలం
స్మరించాలి. అంతఃకరణంలో నా యందు విశ్వాసం ఉంచండి. ఏ కోరికలు కోరకుండా నిష్కామంగా నన్ను ఆరాధిస్తే మీరు కోరకపోయినా సరే మీ మనస్సులో ఏముందో అది నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎప్పుడు నా నామస్మరణం జపిస్తూ ఉండు. నీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. భగవంతుని మీద నమ్మకం ఉంటే చాలు. ఎవరు ఏది కోరుకుంటే అది జరిగిపోతుంది. అది జరగకపోయినా అంతకు మించిన మేలైతే జరుగుతుంది. ఎవరైతే పరులకు సహాయం చేస్తారో వాళ్ళకి భగవంతుడు ఎప్పుడూ దేనికి ఎలాంటి లోటు రానివ్వడు. మనసు మంచిదైతే అంతా మంచే జరుగుతుంది. తల్లి, నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుంది బాబా అని అసహనం చెందకు. నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడబోతుంది. ఇకపై అంతటా నీకు విజయాలే కలుగుతాయి. నువ్వు కోరుకుంటున్నట్లే అతి త్వరలోనే నీ సమస్య తీరబోతుంది. ఇది నా హామీ. ఎప్పుడూ అబద్ధం కాదు. ఆలస్యం ఉంటుంది కానీ అది మీ సబూరి సహనం యొక్క పరీక్ష. నేనెప్పుడు కట్టుబడి ఉంటాను. నేను చెప్పేదే చేస్తాను. తల్లి, మనసులో బాధ గూడు కట్టుకొని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండకు. ఎందుకంటే ఒక్కసారి నన్ను గుర్తు చేసుకుని నీ బాబా అయిన నేను ఉండగా నీకు ఏ దిగులు ఉండదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించు. అన్నింటిలోనూ నేనే కనిపిస్తాను. విశ్వమందు నీ సాయినే కనిపిస్తాడు. నీకు పెట్టే పరీక్ష ఎంతో అనుభవాన్ని నేర్పుతుంది. అది నీ బిడ్డలతో పంచుకోవచ్చు. అప్పుడు వారు తప్పు చేయకుండా మంచి దారిలో నడవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తల్లి, భక్తి విశ్వాసములతో నా వద్దకు వచ్చిన వారిని నేనెన్నటికీ దూరం చేసుకోను. వారిని నేనెన్నటికీ పతనం కానివ్వను. వారిని కాపాడుతూ నా 2 చేతులు చాచి మరీ ఆదుకుంటాను. నా మీద నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు నా బిడ్డలందరూ నా మాట వింటున్నారు. నేను నిన్ను ఎల్లప్పుడూ కూడా ప్రేమిస్తూ ఉంటాను. నేను మీ గురించి మరియు మీ పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదని అనుకోకుండా నాకు అన్నీ తెలుసు. ప్రశాంతంగా ఉండండి. నేను మీ పని చేస్తున్నాను. సరైన సమయంలో ప్రతిదీ సరిగ్గా జరుగుతుంది. మీరు సంతోషంగా ఉంటారు. ఇదే నా వాగ్దానం తల్లి. మనసుని అదుపులో పెట్టుకో. ఎప్పుడూ కూడా ఈ సాయి ధ్యానంలో మునిగి ఉండు. నీ జీవితం మారడానికి ఎంతో దూరం లేదు. తల్లి, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. ఎవరిని చూసి భయపడవలసిన అవసరం లేదు. ఎవరైనా నిన్ను బాధ పెడుతూ ఉంటే, భయపెడుతూ ఉంటే వారికి తిరిగి సమాధానం చెప్పేంత శక్తి నీలో ఉండాలి. ఎందుకంటే మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా సరే భయపడవలసిన అవసరం లేదు. నువ్వు నీ ధర్మాన్ని నువ్వు అంటిపెట్టుకొని ఉన్నంత కాలం నిన్నెప్పుడూ ఆ భగవంతుడు రక్షిస్తూనే ఉంటాడు. నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో నన్ను ఏది కోరినా సరే అది వెంటనే నీకు దక్కేలా ఈ సాయి చేస్తాడు. ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు. నీకు నా ఆశీస్సులు ఎల్లకాలం ఉంటాయి తల్లి. ఏ పని తలపెట్టినా కూడా ముందుగా ఈ సాయిని తలుచుకో. వెంటనే నీకు ఆ పనిలో విజయం కలిగేలా చేస్తాను. వెన్నంటే ఉండి మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను. ఎప్పుడైతే నీలో ఉన్న ఈర్ష్య, అసూయ, కామం, మోహం లాంటి దుర్గణాలను పోగొట్టుకుంటావో, స్వార్థం అనేది తగ్గించుకుంటావో ఆ క్షణంలోనే నీలో ఆధ్యాత్మిక చింతన అనేది మెరుగుపడుతుంది. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అంటారు పెద్దలు. అలాగే చేసిన మంచి కూడా అంతే. ఆ పని, నువ్వు చేసిన ఆ మంచి పని కూడా ఏదో ఒక రోజు మంచి చేస్తుంది. నీ జీవితాన్ని నిలబెడుతుంది. తల్లి, ఒకరి గురించి బాధపడకు. ఎవరు ఎన్ని అన్నా పట్టించుకోవద్దు. ఎందుకంటే నిన్ను మోసం చేసి బాధల్లో నెట్టేసిన వారికి ధన్యవాదాలు తెలియజేయి. ఎందుకంటే వారు నీకు దొరికిన గొప్ప ఉపాధ్యాయులు అని గుర్తుపెట్టుకో. ఇలాంటి బాధల్లో ఒక్కోసారి మన మనసు ఏ విధంగా ఆలోచిస్తుంది? భగవంతుడు మనకు కష్టాలను ఇస్తూ మనలను నిర్లక్ష్యం చేస్తున్నాడేమో అని మనకు అనిపిస్తుంది. కానీ నిజానికి ఆ భగవంతుడు మనలను ఆ విధంగా రక్షిస్తున్నాడని చెప్పుకోవాలి. శిక్షణ కూడా రక్షణ కొరకే అంటారు. ఆ విధంగా ఆ భగవంతుడు ఇచ్చే కష్టాలన్నీ కూడా ఒక పరీక్ష కాలంగా మనం భావించాలి. ఆ పరీక్షా కాలంలో మనం నెగ్గగలిగితే జీవితాన్ని నెగ్గిన వారం అవుతాము. తల్లి,
దేవుని పట్ల విశ్వాసం ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు. తోటి వారిలో ఉన్న మంచితనాన్ని మాత్రమే చూడాలి. వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోకూడదు. మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే గమనించాలి. మనను మనం పరీక్షించుకుంటే, సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోతేనే నీ జీవితం ఆనందదాయకంగా మారుతుంది. పవిత్ర హృదయంతో ధ్యానం చేయగలిగితే మన హృదయాలలో జ్ఞాన జ్యోతిగా కొలువై ఉన్న పరమాత్మకు మరొక రూపమైన అంతరాత్మను చూడడం సాధ్యం. అదే ఆత్మ సాక్షాత్కారం. తల్లి, ఈ రోజు నా మీద నమ్మకంతో ఈ తులసి కోటను తాకావు కాబట్టి నీ జీవితం ఆనందకరంగా మార్చడానికే ఈ సందేశాన్ని ఇస్తున్నాను. ఈ రోజు రాత్రి పడుకునే లోపు నువ్వు ఈ చిన్న పనిని చేసి పడుకో తల్లి. ఈ పౌర్ణమి రోజున నువ్వు చేసే ఈ చిన్న పని నీ జీవితంలో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా దూరమవుతాయి. సంతోషకరమైన జీవితం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ విధంగా చేసి చూడు తల్లి. వెంటనే శుభవార్తని అందుకుంటావు. ఇంత గొప్ప వార్త విన్న తర్వాత నీ జీవితంలో ఇక ఆనందం మాత్రమే ఉంటుంది. తల్లి, రాత్రి పడుకునే లోపు 9 గంటల లోపు ఈ చిన్న పరిహారాన్ని చేయాలి. ఎవరైతే బాబాగారి మీద నమ్మకంతో ఈ తులసి మొక్కను తాకారో వారందరూ కూడా ఈరోజు రాత్రి పడుకునే లోపు మీ ఇంటి ముందు గుమ్మం దగ్గర ఉన్న తులసి దగ్గర ఒక చిన్న దీపాన్ని వెలిగించండి. అది కూడా ఏ విధంగా వెలిగించాలి అంటే ఒక తమలపాకు మీద మట్టి ప్రమిదంలో దీపాన్ని వెలిగించాలి. ఎవరైతే ఆవు నేతితో దీపం వెలిగిస్తారో వారికి అఖండ రాజయోగం కూడా కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజున చంద్ర కిరణాలు మీరు పెట్టిన దీపానికి తాకితే మీ జీవితంలో ఇక అన్ని సంతోషాలే. కాబట్టి బాబా గారు చెప్పిన విధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న దీపాన్ని వెలిగించి చూడండి. తులసి మొక్క దగ్గర వెలిగించే దీపం చాలా అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది. ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఈ దీపాన్ని వెలిగించి మీరు ఏ కోరికతో అయితే ఈ దీపం వెలిగిస్తున్నారో మీ సంకల్పం చెప్పుకొని ఆ చంద్రుని దగ్గర మీరు మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకోండి. నిండు చంద్రుని వెన్నెల్లో భగవంతుణ్ణి ధ్యానించండి. మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి. తప్పకుండా ఆ దైవ దర్శనం మీకు కలుగుతుంది. వెంటనే మీ అభిష్టాలన్నీ కూడా నెరవేరుతాయి అని బాబా గారు ఈ సందేశం ఇచ్చారండి. వెంటనే ఈ వీడియోని మీ వాళ్ళకందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.